హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు కాకరకాయలతో వచ్చానండి మా ముందుకి. కాకరకాయ ఫ్రై చేద్దామని కాకరకాయలు శుభ్రంగా చెక్కు తీసి కడిగి సన్నగా కట్ చేసేసుకోవాలండి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి పెట్టాలి. నేను కట్ చేసి ఉప్పు వేసేటప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కట్ చేసేసానమాట. అందుకని వీడియో తీయలేదండి. ఇప్పుడు మనం బాండీ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ కాగిన తర్వాత మనం ఉప్పు వేసి పెట్టాం కదా, దాంట్లో వాటర్ వస్తుంది. పిండి వేసి నూనెలో వేసేసేయాలి. మనకి నీరు వస్తే చేదు పోయిద్దండి, చేదు ఉండదు కాకరకాయ. కొద్దిగా పసుపు ఉప్పు వేసేస్తే బాగుంటుంది. మనం కట్ చేసేస్తే నాకు ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేసుకుంటే బాగా దాంట్లో ఉన్న వాటర్ చేదు అంతా పోయిద్ది అనమాట. కొంతమంది నీళ్ళు వేసి కడుగుతారు, నేనైతే వాటర్ వేయనండి. పిండి వేసి ఆయిల్లో వేసేసేద్దాం. చూసారా, అట్లా వేసేసి మనం ఒకసారి అట్లా తిప్పేసి మూత పెట్టేద్దాము. గాజు మూత కనపడలేదండి, ఇంకా స్టీల్ కనపడింది. అంటుల్లో అడుగుని పడిపోయింది కడిగిన వాటిల్లో. కొద్దిగా పసుపు వేస్తే బాగుంటుంది కలరు. మూత పెట్టి వేపుకోవడం అండి, కానీ చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. జాగ్రత్తగా వేపుకోవాలన్నమాట. నేనైతే కాకరకాయ ఫ్రై అయితే దగ్గరుండి వేపిస్తానండి, తొందరగా అయిపోయిద్ది. లేదు ఎవరన్నా ఉంటే మాత్రం సిమ్లో పెట్టి వేపుతాను. ఇప్పుడు మనం కాకరకాయలో కారం కావాలి కదండి, దానికి రెడీ చేసుకుందాం. ఈలోపు వేగేలోపు కాకరకాయలు చట్నీ పప్పు అండి 2 గుప్పిళ్ళు వేసాను. టేస్ట్ ఉంటుందండి చట్నీ పప్పుతో. ఎండు కొబ్బరి, ఫోన్ దూరంగా ఉండేలేకి కొద్దిగా క్లియరెన్స్ లేదండి. కాకరకాయలు వేగుతున్నవి, చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. మనము చట్నీ పప్పు కొబ్బరి వేసాం కదా. ఇప్పుడు కారం అండి. కారం నేను 3 స్పూన్ల దాకా వేసాను, ఎందుకంటే ఉంటే తర్వాతకి వేపుళ్ళకు కూడా ఉంటుంది కదండి, అందుకని వేస్తాను నేను. ఉప్పు అండి సరిపడినంత. ఇప్పుడు జీలకర్ర కొద్దిగా. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, నచ్చితేనే లైక్ చేయండి. వెల్లుల్లిపాయ వేసేసి మిక్సీ పట్టేద్దాం. చూసారా, వేగిపోయినాయి. 1/2 కేజీ కదండి, 1/2 కేజీ కొద్దిగా ఎక్కువే ఉన్నట్టున్నాయి. 3 ట్రిప్పులు అట్లా వస్తాయి అన్నమాట. ఇప్పుడు 1 ట్రిప్ వేగి ఇంకా 2 ట్రిప్పులు వేపాల్సి వచ్చింది. కాకరకాయ కారం కూడా బాగుంటుందండి టేస్ట్గా, అది కూడా ఒకరోజు చేస్తాను. ఇంకో 2 ట్రిప్ కాకరకాయ వేస్తున్నాను. షుగర్ వాళ్ళకి చాలా మంచిదండి, ఆరోగ్యపరంగా కూడా కాకరకాయ చాలా మంచిది. కాకపోతే వేడి చేసిద్ది అంటారు, కానీ వేడి అంటారు కానీ మజ్జిగ తాగితే సరిపోయిద్ది. అని మనం కాకరకాయ అసలు తినకుండా ఉండలేం కదండి. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, షుగర్ వాళ్ళకి మంచిదండి. కాకరకాయ పచ్చడి కూడా బాగుంటుందండి, అది కూడా ఒక వీడియో చేస్తాను. నేను ఇందాక కరివేపాకు వేయటం మర్చిపోయాను, వెల్లుల్లిపాయ సరిపోలేదండి నాకు, అందుకని ఇంకొక పాయ వేసాను. వెల్లుల్లిపాయ కరివేపాకు కలిపి వేసాను కారంలో. ఇందాక ఒక పాయ వేసాను కదా, నాకు వెల్లుల్లిపాయ సరిపోనట్టుంటే ఇంకొద్దిగా వెల్లుల్లిపాయ కరివేపాకు వేసి మిక్సీ పట్టేసాను అన్నమాట.
చూసారా కారం ఫ్రెండ్స్, బాగా కలర్ఫుల్గా అట్లా ఉంది. బాగుంటుంది, ఇడ్లీలో బాగుంటుంది, దోశ మీద వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. మామూలుగా అయితే తెల్లగడ్డ కారం వేస్తారు మా అత్తయ్యలు అందరూ. కాకపోతే ఇట్లా ఏంటంటే చట్నీ పప్పు వేస్తే టేస్ట్ వస్తుందని వేస్తా. అప్పుడు ఒక్కొక్కసారి ఈ కారం వేస్తా, ఒకసారి ఆ కారం ఫ్రెండ్స్. ఒకే రకంగా చేయను నేను. ఒకసారి ఇట్లా చేస్తారు, ఒకసారి పెద్ద ఉల్లిపాయ వేసి కారం చేస్తా. అట్లా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అన్ని టేస్ట్లు చూడాలి కదండి, ఒకటే టేస్ట్ తినలేం కదా. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కాకరకాయ టైం పట్టిద్దండి మనకి. కాకపోతే వంట చేసేటప్పుడు ప్రశాంతంగా చేయాలి. మనం గజిబిజిగా చేసే వల్ల కాదనమాట, ఏదో ఒకటి చెడిపోద్ది. ప్రశాంతంగా ఉంటే ప్రశాంతంగా వంట అయిపోయిద్ది. నాకైతే వంట త్వరగానే అయిపోయిద్దండి. ఇలా రైస్ కూడా కడిగేస్తున్నాను. బియ్యం కడిగి పెట్టేసేస్తే పని అయిపోయిద్ది కదా. వేగిని చూసారా, మనం ఆడతా పడతా చేస్తే ఎంతలో ఫ్రెండ్స్ వంట త్వరగానే అయిపోయిద్ది. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలు చూడండి ఫ్రెండ్స్, నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్. వేగిపోయినాయండి అవి కూడా. అవి తీసేస్తున్నాము. మళ్ళీ మనం ఆయిల్ వేరే కూరలోకి వేయలేము కాబట్టి చూసి ఆయిల్ వేసుకోవాలండి. ఆ కూరకు సరిపడే. నాకు ఆయిల్ వేసాను కదండి, ఆ ఆయిల్కి మనం వేపినాక కారానికి సరిపోయిద్దండి. చట్నీ పప్పు వేసాం కాబట్టి ఆయిల్ పీల్చేసిద్ది. మీకు ఆయిల్ ఏమనిపించదు. కావాలంటే కర్రీ చేసినాక కూడా చూపిస్తాను కదా, చూడండి. ఇంక అయిపోయినాయండి ఈసారి. లాస్ట్ అండ్ ఫైనల్. కొంతమంది ఉడకపెట్టి తక్కువ చేస్తారండి, ఎందుకంటే ఆయిల్ తక్కువ పీల్చిద్దని. ఏమో నేనైతే ఇలాగే చేస్తానండి. ఉడకపెట్టి చాలా తక్కువ అండి, నేనైతే చేయను. అయిపోయిందండి, మూడో ట్రిప్ కూడా వేగిపోయినాయి. నేను ఒక్కొక్క పెద్ద ఉల్లిపాయ వేస్తానండి ఒక్కొక్కసారి. ఈసారి పెద్ద ఉల్లిపాయ వేయట్లేదండి. మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్, కామెంట్స్లో పెట్టండి. మీరు ట్రై చేసి ఎలా ఉంది కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు ఫ్రెండ్స్ తాలింపుకి మనం చెప్పాను ఫ్రెండ్స్, ఆయిల్ మనం చూసేసుకుంటే ఆ కర్రీ సరిపోయింది. నాకు ఆయిల్ సరిపోయింది ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు వేసాను, ఆవాలు, జీలకర్ర కొద్దిగా, పచ్చనిపప్పు కొద్దిగా తాలింపుకండి. 2 ఎండుమిరపకాయలు అండి. నూనె కాగుంటుంది కాబట్టి తొందరగా వేగిపోతాయండి. కొద్దిగా ఇంగు వేసానండి, ఎందుకంటే మనం చట్నీ పప్పు వేస్తాం కదా, మళ్ళీ కడుపు కొబ్బరి మళ్ళీ అంటారేమో అని. కొద్దిగా ఇంగు వేస్తే ఆ టేస్టే వేరండి. కరివేపాకండి, మనం ఎక్కువ ఉందనుకున్నప్పుడు కరివేపాకు కడిగేసి ఆరబెట్టేసి డబ్బాలో పెట్టుకుంటే ఎప్పుడన్నా మనకి కారపొడిలో కాటిల్లో కొనుకొస్తుందండి. కింద నేను కారంలో వేసాను కదా, అట్లా వేసేసుకోవచ్చు అనమాట. పిల్లలు కూడా తినరు కదండి తాలింపులు, మనం మిక్సీ పట్టేసి పొడి కూడా వేయచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. కరివేపాకు వేసాను,
కొద్దిగా పసుపు. మనం ఉప్పు వేయట్లేదండి, ఎందుకంటే ఉప్పు ఇందాక ముక్కల్లో వేసాను కాబట్టి ముక్కలు పట్టుకుంటాయి. కారంలో మనం ఉప్పు వేసాము, సరిపోయిద్ది ఉప్పు. మనకేమైనా తగ్గిద్ది అనుకుంటే కొద్దిగా తాలింపులో వేసేసుకోవాలండి, అప్పుడు సరిపోయిద్ది. నాకైతే వేయద్దండి, అందుకని నేను వేయలేదు. వేగినాయి కదండి. కారం 4 స్పూన్లు కారం వేసానండి, పట్టిద్దండి. 4 స్పూన్లు, అర కేజీ కాకరకాయలు పచ్చిగా ఉన్నాయి కదండి, 4 స్పూన్లు పట్టిద్దండి. నేనైతే కాకరకాయ అన్నంలో, వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కాకరకాయ ఫ్రై ఎలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై. ఇంకోసారి ఇంకొక రకం కాకరకాయ ఫ్రై వెరైటీ కాకరకాయ ఫ్రై చూపిస్తాను ఫ్రెండ్స్. మంచి మంచి వంటలు చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కాకరకాయ ఫ్రై అయిపోయింది. చాలా చాలా బాగా వచ్చిందండి. కాకపోతే ఉల్లిపాయ ఒక్కటి వేయలేదండి, ఎప్పుడు ఉల్లిపాయ తాలింపులో వేస్తానన్నమాట. ఈసారి ఉల్లిపాయ వేయలేదు, వద్దనుకొని వేయలేదు. అన్నం పెట్టేసి అయిపోయిందండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి.